హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్ బిల్లుల తాజా పరిస్థితి అప్డేట్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు నవంబర్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. అయితే పెన్షన్ బిల్లుల స్టేటస్‌లో కొన్ని సాంకేతిక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఆ పూర్తి వివరాలు, బిల్లుల ప్రస్తుత దశల గురించి అంటే ప్రస్తుత బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పెన్షన్ బిల్లుల ప్రస్తుత స్టేటస్. సో, ట్రెజరీ వెబ్‌సైట్ మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెన్షన్ బిల్లులను పరిశీలించగా 2 రకాల స్టేటస్‌లయితే కనిపిస్తున్నాయి. ఇందులో బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నవి ప్రధానంగా కొన్ని పెద్ద కేటగిరీ పరిధిలో కొన్ని పెద్ద ట్రెజరీల పరిధిలో బిల్లులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్కడెక్కడంటే ఏపీ క్యాపిటల్ రీజియన్, ఏపీ క్యాపిటల్ రీజియన్ ఆర్ సీఆర్‌డీఏ పరిధి, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ. ఈ ప్రాంతాలకు సంబంధించిన పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ట్రెజరీ స్థాయిలోని సాధారణ ప్రక్రియ మాత్రమే అండి. రాబోయే 2, 3 రోజుల్లో ఈ బిల్లులు కూడా అప్రూవల్ అయ్యి తదుపరి దశకైతే చేరుకుంటాయి. మరొక దశ ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నవి. పైన పేర్కొన్న ట్రెజరీలు మినహా రాష్ట్రంలోని దాదాపు మిగిలిన అన్ని జిల్లాల ట్రెజరీల పరిధులలో కూడా పెన్షన్ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రస్తుతం ఇవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే సంబంధిత ఎస్‌టీఓ దాన్ని ఎస్‌టీఓ గారి చేత ఆమోదం పొందింది ఆ బిల్లు అని అర్థము. దీని అర్థం ట్రెజరీ పని పూర్తయిపోయింది. ఇక ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయగానే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. పెన్షన్ పే స్లిప్స్ ఎప్పుడు వస్తాయి? ప్రెజెంటు ఎంప్లాయీకి సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. పెన్షనర్లకు పే స్లిప్స్ అనేవి నవంబర్ నెలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ గురించి చాలామంది అడుగుతున్నారు. నవంబర్ నెలలో 30 రోజులు మాత్రమే ఉంటాయి. సాధారణంగా నెల చివరి లేదా నెల ముగిసే సమయానికి పే స్లిప్స్ అయితే అందుబాటులోకొస్తాయి. కాబట్టి నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి నుంచి సీఎఫ్ఎంఎస్‌లో అధికారికంగా వెబ్‌సైట్‌లో పెన్షన్ పే స్లిప్స్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది. 28వ తేదీ నుంచి పే స్లిప్స్ పెన్షనర్స్‌కి అందుబాటులోకైతే వస్తాయి. మరి పెన్షనర్లు ఏం చేయాలి? స్టెప్ 1 నవంబర్ 29 ఉదయం నుండి పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ సైట్ లేదా సంబంధిత యాప్‌లలో తమ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టెప్ 2 పే స్లిప్‌లో ఈ నెల జమ కాబోయే మొత్తం ఏదైనా కోతలు ఉంటే వాటి వివరాలను సరిచూసుకోవచ్చు. స్టెప్ 3 బిల్ నాట్ అప్రూవల్‌లో ఉన్నవారు 1, 2 రోజులు వేచి చూడాలి. అది ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది. ప్రస్తుతానికి మెజారిటీ పెన్షనర్ల బిల్లులన్నీ కూడా ఫండ్ క్లియరెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయని అర్థము. జీతాలు మరియు పెన్షన్లు జమలో ఏదైనా కదలిక వచ్చినా లేదా నిధులు విడుదలైన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తానండి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.